హలో, వెల్కమ్ టు ఎస్సీఎస్ ఛానల్ 5. ఈరోజు మనం జామకాయతో మాక్టైల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు ముందుగా మనం జామకాయ యొక్క పల్పు రెడీ చేసుకోవాలి. అందుకు మనం ముందుగా మిక్సీ జార్లో కట్ చేసుకున్న జామకాయ వేసి ఒక కప్పు షుగరు, నేను 2 జామకాయలు తీసుకున్నానండి, అందుకు ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. సగం గ్లాస్ వాటర్, అది కేవలం గ్రైండ్ అవ్వడం కోసమే అండి, ఎక్కువ వేయద్దండి వాటర్. చూడండి, ఇలా అంతా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా ఫిల్టర్ చేస్తే మనకి నీట్గా పల్పు వస్తుంది. చూడండి, చిక్కటి పల్పు రెడీ. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పైన కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడరు 2 ఇలా మిక్స్ చేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మన సర్వింగ్ గ్లాస్కి ఇలా లెమన్ పూసి ఇలా చూపించిన విధంగా చేయాలండి. చూడండి, మన సర్వింగ్ గ్లాస్ రెడీ. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ వేసుకొని ఐస్ క్యూబ్స్, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్పు, ఒక హాఫ్ గ్లాస్ వరకు జామకాయ పల్పు వేయండి. పుదీనా ఆకులు, మింట్ లీవ్స్, సోడా వాటర్. మీకు సోడా వాటర్ వద్దనుకుంటే కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, బాగా చిల్లుగా ఉండే వాటర్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో నెమ్మదిగా కలపండి, కింద లెమన్ అంతా మిక్స్ అయ్యేలాగా నిదానంగా. అంతే అండి, మన జామకాయ మాక్టైల్ రెడీ. ఎంతో ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.